నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: జంగారెడ్డిగూడెం సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు ఇన్వర్టర్ అందించిన దాతలు అభినందనలు తెలిపిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. అధ్వాన్నంగా తయారైన రహదారులను అభివృద్ధి చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకుంటాం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. గాయాల పాలైన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించిన వైనం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు దాతలు ముందుకు రావాలని జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ ఆశ్రమానికి సంబంధించి సిటీ న్యూస్లో ప్రచురించిన కథనాలకు స్పందించి హైదరాబాద్లో ఉంటున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సత్యబాల లక్ష్మీ స్వాతిలు ఇన్వర్టర్ను అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు పాలపర్తి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కపిల హరినాథబాబు, జయశ్రీ దంపతుల కుమార్తెలు సత్యబాల లక్ష్మీ స్వాతిలు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. పాలపర్తి శ్రీనివాస్ పిలుపు మేరకు ఇప్పటికే పలుమార్లు సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు వారు తోడ్పాటును అందించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆశ్రమానికి ఇన్వర్టర్ను అందజేశారు. కపిల హరినాథ్ బాబు దంపతుల సమక్షంలో ఆశ్రమ నిర్వాహకులు శేఖర్కు పాలపర్తి శ్రీనివాస్ ఇన్వర్టర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆశ్రమానికి స్థలం కేటాయించి భవనం నిర్మించేందుకు తమ కృషి చేస్తున్నామని, దీనికి పట్టణ ప్రముఖులు దాతలు సహకరించాలని కోరారు. అనంతరం హరినాథ బాబు దంపతులు మాట్లాడుతూ పాలపర్తి శ్రీనివాస్ చొరవతోనే ఈ ఆశ్రమానికి తమ కుటుంబం ద్వారా సహకారం అందించామని తెలిపారు. ఈ రోజున ఈ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమానికి మా జంగారెడ్డి వాస్తవ్యులైన కపిల హరినాథ్ గారు వారి దంపతులు, వారి పిల్లలు విదేశాల్లో ఎన్నో సంవత్సరాలు జాబ్ చేస్తూ సిటీ న్యూస్ నుంచి అనేక కథనాలకి వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యి గత 10-12 సంవత్సరాల నుంచి న్యూస్ చూస్తూ ఇక్కడ సామాజికంగా ఏ అంశంలో ఎవరికైనా అవసరాలు ఉన్నాయని గుర్తించి వివిధ రాజకీయ నాయకులు మాట్లాడే విధానాల నుంచి నాలెడ్జ్ నేర్చుకుంటూ చూస్తున్న సమయంలో వీరికి గతంలోనే ఈ సీతామహాలక్ష్మికి వారి ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి డొనేషన్ చేయడం జరుగుతుంది, కావాల్సిన నిత్యావసర వస్తువులు. అలాగే మళ్ళీ ఈరోజు ఇటీవల కురిసిన వర్షాలకి ఫేస్బుక్లోను మన సిటీ న్యూస్లోను ఇతర ఛానల్స్ ద్వారా వాళ్ళు తెలుసుకొని వీళ్ళకి మళ్ళీ ఏదో ఒక సహాయం చేయాలి మేము. కాకపోతే ఇక్కడ వీళ్ళకి కావాల్సి వచ్చింది ఎన్నో సార్లు ఈ శేఖర్ గారు కానీ నేను కానీ మీడియాల ద్వారా, కథనాల ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా తెలియజేశాం. వీళ్ళకి ఈ సైట్ రెంట్కి తీసుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి స్థలం కావాలి, అలాగే దాంట్లో పర్మనెంట్ సెటప్ ఉండాలి. ఉన్నప్పుడు శేఖర్ గారు వారి జీవితాన్ని ఇప్పటికే ఆయన ఆస్తులు కానీ జీవితాన్ని త్యాగం చేసి ఇది నడుపుతున్నారు. కానీ ఈ స్థలదానానికి ఆయనకు అవసరమయ్యి ఖాళీ చేయమన్న సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళకి స్థలం కావాలి. కాబట్టి ఆ స్థలాన్ని సేకరించడంలో దయచేసి ఈ వార్తను చూస్తున్న వాళ్ళు కానీ ఇతర ఛానల్స్లో వచ్చిన, పేపర్లో వచ్చిన ఒకసారి నాకు నా సిటీ న్యూస్కి తెలియజేస్తే దాన్ని ఎలా చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం అని ఖచ్చితంగా ఈ ఊర్లో ఏదో ఒక మూలన వాళ్ళకి ఏర్పాటు చేయాలి. రెండోది పర్మనెంట్ సెటప్. ఇలాగా నాతో ఎన్నోసార్లు ఇలాంటి విషయాలు చర్చలు జరిపి ఇప్పుడు అత్యవసరంగా కావాల్సిన వీళ్ళకి ఇన్వర్టర్ కావాలని చెప్పి వాళ్ళు గుర్తించి ఆ శేఖర్ గారి ద్వారా ఈ రోజున ఇన్వర్టర్ని, దానికి సంబంధించిన బ్యాటరీని కొత్తవి వాళ్ళకి సబ్మిట్ చేయడానికి వచ్చిన సందర్భంగా అది నన్ను కూడా ఉండమని, నా చేతుల మీదుగా చేయమని వారు కోరడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్కడో విదేశాల్లో ఉన్న పిల్లలు, అందులోనే ఆడపిల్లలు తను పుట్టిన ఊరికి చదువుకున్న చదువుకి ఏదో మేలు చేయాలి. అందులో వృద్ధులకి అంటే నా తల్లిదండ్రులు లాగా మా తాత ముత్తాతల్లో ఎవరిని ఇబ్బంది పడితే నాకు ఎలా ఉంటుంది అన్న కోణంలో వీళ్ళందరినీ బంధువుల్లాగా ఆలోచించి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనుకోవడం నిజంగా వారికి కూడా ఈ మీడియా ముఖంగా అమ్మ మీ అందరికీ ధన్యవాదాలు. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు,
వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ఈ వార్త చూసిన వాళ్ళు కూడా దయచేసి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి. చేసి ఏమి అవసరం నాయకులు అయితే నాయకులు, కొత్తగా పార్టీలు గెలిచిని వార్డు కౌన్సిలర్లు ఉన్న అందరూ ఒకసారి దృష్టి పెట్టమని మరొక్కసారి కోరుచున్నాను. మాకు సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ పరిచయం చేసింది మన పాల్పర్తి శ్రీనివాస్ గారు. అయితే ఇక్కడ వచ్చి చూసాము, శేఖర్ గారు చేసే సేవ చాలా అభినందనీయం. తల్లిదండ్రుల్లాగా కొడుకుని ఎలా చేస్తారో అలా చేస్తున్నారు. దానికి ఏదైనా మనం సహాయపడగలము అని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్తే మా అమ్మాయిలు ఇద్దరు ఇన్స్పైర్ అయ్యి వారికి ఫుడ్కి కావాల్సిన ఐటెం ఒకసారి ఇవ్వడం జరిగింది. అయితే మొన్న అనుకోకుండా వర్షాలు పడటం, లోపలికి నీరు రావటం, పవర్ సప్లై లేకపోవటం, కరెంటుకి చాలా ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇలా ఇన్వర్టర్ కావాలని అనగానే మా అమ్మాయిలు ఇద్దరు ఇన్స్పైర్ అయ్యి మా ద్వారా ఈ ఇన్వర్టర్ మాకు ఇప్పించమని చెప్పారు. ఇలాంటి సహాయం చేసినంత మాకు ఎంతో తృప్తిగా ఉంది. మా పెద్దలకే చేసినంత ఆనందంగా ఉంది. ఇక్కడ చేసే సేవ చేసే శేఖర్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా నాకు తృప్తి కలిగింది. ఈరోజు మా పిల్లలు ఈ సేవ చేశారంటే దానికి మెయిన్ కారణం శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఇచ్చిన ధైర్యంతో మా పిల్లలు చేయగలుగుతున్నారు. సేవ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ దాని వెనకాల సపోర్ట్ ఉండాలి ముందు. ఆ సపోర్టు శ్రీనివాస్ గారు ఇస్తున్నారు మా పిల్లలకి. దానివల్ల వాళ్ళు చేయగలుగుతున్నారు. మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని సంప్రదించి ఇలా తుఫాన్ వచ్చింది, ఈ వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, మీ వంతుగా మీరు ఏమైనా హెల్ప్ చేయగలరంటే వాళ్ళు కూడా సహాయం చేశారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో మా పిల్లలిద్దరూ కూడా ఈ ఇన్వర్టర్ ఇవ్వడం జరిగింది. తమ నియోజకవర్గంలో అధ్వానంగా తయారైన రహదారులను రానున్న 2 సంవత్సరాలలో అభివృద్ధి చేసి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. జీలుగుమెల్లి మండలంలోని రౌతుగూడెం నుంచి జొన్నవారిగూడెం వరకు రహదారి పనులకు మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో అధ్వాన్నంగా తయారైన రోడ్లను అభివృద్ధి చేసేందుకు PMGYS ద్వారా 5,30,00,000 రూపాయలు నిధులను కేటాయించారన్నారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గంలో అధ్వాన్నంగా మారిన రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నియోజకవర్గానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కరాటం సాయిబాబా, గడమనుగు రవికుమార్తో పాటుగా ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మేము ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చామో హామీని నెరవేర్చే విధంగా ఈరోజు పోలవరం నియోజకవర్గం జీలింగమిల్లి మండలం రౌతుగూడెం నుంచి జొన్నవారిగూడెం వరకు హైవే ఏదైతే బీటీ రోడ్డు అలాగే సీసీ రోడ్లు పోయడానికి PMGYS నిధుల నుంచి సుమారు 5,30,00,000 రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి రేపటి నుంచి ఈ రోడ్లు పోయేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా పోలవరం నియోజకవర్గంలో ప్రతి చోట కూడా గుంతలు లేని విధంగా సీసీ రోడ్లు కానీ అలాగే తారు రోడ్లు కానీ ఇవన్నీ కూడా పోసే విధంగా చర్యలు చేపడుతున్నాం. తప్పకుండా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా మేము ముందుకు వెళ్తాం. మా ద్వారాగా ఎన్డీఏ కూటమి ద్వారాగా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు న్యాయం చేస్తుందని ప్రజలందరూ నమ్ముకొని మాకు ఓటేశారు. వేసినటువంటి ఓటుని మేము తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విలువని, స్థానాన్ని మేము ఎక్కడ కూడా అర్థపరచుకోకుండా తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక నియోజకవర్గంలో పోలవరం నియోజకవర్గంలో రోడ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా 2 ఏళ్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లని మా ఎన్డీఏ కూటమి తప్పకుండా పోసి ప్రజలు ఇబ్బంది పడుకోకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావు ఉన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల, అదేవిధంగా శ్రావణ మంగళవారం పర్వదినం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసినారు. భక్తుల దర్శనార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మహామండపం నందు ప్రసాదం, ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సదనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ఉదయం నుండి మా దేవస్థానం ఇరువురు వేద పండితులు అనగా శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేయుచున్నారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, నామకరణలు, ప్రాసనలు, వివిధ రకములైన పూజా కార్యక్రమాలు మా దేవస్థానం అర్చక స్వాములు స్వయంగా నిర్వర్తించుతున్నారు. భక్తులు ప్రతిరోజు కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం సదనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం. జంగారెడ్డిగూడెంలో సోమవారం రాత్రి ఆర్టీసీ డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కొవ్వూరు డిపో నుండి జంగారెడ్డిగూడెం వస్తూ ఉండగా స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద సాంకేతిక కారణాల వలన బస్ నిలిచిపోయింది. దీంతో డ్రైవర్ బస్ మరమ్మతులు చేపట్టారు. చీకట్లో వాహనాలకు దారి చూపిస్తూ ఉండగా బైక్పై 3 అపరిచితులు వచ్చి డ్రైవర్ తలపై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కుపోయారు. గాయాల పాలైన డ్రైవర్ను చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం బండి ఆగిపోయింది ఫైర్ స్టేషన్ దగ్గర. వాంటింగ్ వచ్చి ఆగిపోతే దాన్ని చేయడానికి మెకానిక్లు వచ్చారన్న. అయితే మెకానిక్లు వర్క్ చేస్తుంటే వెహికల్స్ ఏమి అటు ఇటు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ పక్కన కండక్టర్ని పెట్టి ఈ పక్కనేమో నేను ఉండి బండి ఏమో రాకుండా చూస్తున్నాను అన్న. వేరే రూట్ మళ్ళిస్తుంటే చీకటి పడిపోయింది. బాగా చీకటి పడిపోతుంటే 3 వ్యక్తులు, అందులో ఒక అబ్బాయి తాగలేదు, 2 వ్యక్తులు తాగేసి ఉన్నారు. జమ్మంటే వచ్చారు. వచ్చి తమ్ముడు ఆగండి, ఇటు దాటలేదన్నది. ఏమైంది బాబాయ్ అన్నారు. మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడారు. బస్సు ఆగిపోయిందమ్మా, వెహికల్ వెళ్ళడానికి ఏం లేదు అన్నారు. సర్లే అని చెప్పేసి అన్నారు. బాబు ఒకసారి ఫోన్ అవ్వ, మా వాళ్ళు వస్తారు, ఇలా రాకపోతే ఫోన్ చేస్తాను, ఇందులో బ్యాలెన్స్ వెళ్ళదాయి అని చెప్పేసి అన్నారు. అనవాడికి వేరు బాబు మెసేజ్ అన్నా పెడతామని చెప్పేసి ఫోన్ తాగినప్పుడు ఫోన్ లాక్కుంటుంటే నేను పెట్టుకుని మా వాళ్ళు పిలిచాను. మామూలుగా క్యాజువల్గా వాళ్ళు ఏమో రాలేదు ఏదో అనుకున్నారు. అయితే అంటే వినపడేంతది ఏం లేదని కొంచెం ఎవరుకున్నాను. సరే అని చెప్పేసి అప్పటికే ఒక అబ్బాయి చేతిలో రాయిగుట్టుకుని ఆడుతున్నాడు. ఆ రాయిగుట్టుకుని మొత్తం మీద కొట్టేసేసి సెల్ లాక్కుంటున్నాడు. లాక్కుండా గట్టిగా పట్టుకుని కింద దొర్లించేసి సెల్ పట్టుకుని వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు పరిగెట్టి మెకానిక్లు వచ్చారు. మెకానిక్ రామడోడు కదా జస్ట్ ఒక అబ్బాయిని అలా పట్టుకున్నాను. అబ్బాయి కొంచెం అలా వచ్చే లోపల తట్టుకోలేకపోయాను. వదిలేయటంలో పారిపోయాడు. అబ్బాయి పట్టుకోవడానికి ట్రై చేశాడు. దగ్గరికి వెళ్ళి జంబని లాగేశాడు.
వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న జంగారెడ్డిగూడెం విద్యుత్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాధాకృష్ణను ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఇటీవలే వరద ఉధృతికి డివిజన్ పరిధిలోని కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో పలు గ్రామాల్లో కరెంటు లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఈ విశేషంగా కృషి చేశారన్నారు. అలాగే ఇటీవల జరిగిన పదోన్నతులలో కూడా పారదర్శకంగా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం, ఉద్యోగ కార్మికులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి విద్యుత్ ఉద్యోగులు, వినియోగదారుల మన్ననలు పొందిన ఈఈ రాధాకృష్ణకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి సిహెచ్ రాజు, అధ్యక్షుడు విఈ సుబ్రహ్మణ్యం, నాయకులు డి నాగరాజు, అజయ్, విజయ్ భాస్కర్, కిరణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపుతున్నారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీరామ్ నగర్లో విద్యుత్ లైన్మెన్ను నియమించాలని కోరుతూ అధికారులకు రామలక్ష్మి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని శ్రీరామ్ నగర్ ప్రాంతంలో పలు విద్యుత్ సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి పత్రం అందజేయగా వారు సానుకూలంగా స్పందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో కంటమణి, సూర్యనారాయణ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ విద్యుత్ సంస్థ దగ్గరికి జంగారెడ్డిగూడెం ఏడీ గారిని కలవటానికి రావడం జరిగింది. సమస్య ఏంటంటే శ్రీరామ్ నగర్ ఏరియాలో విద్యా వికాస్ రోడ్డుకి శ్రీరామ్ నగర్ మధ్యలో ఉన్న రోడ్లలో ఉన్న నివాస గృహాలకి కరెంటు స్తంభం లేక చిన్నపిల్లలందరూ కూడా ఫోన్లో వచ్చేస్తూ ఉంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అది ఇబ్బంది పడుతూ ఉన్నందువల్ల ఒకసారి ఏడీ గారు దయచేసి ఈ సమస్య మీద దృష్టి పెట్టి అక్కడ ఒక కరెంటు పోలు వేసి ఒక లైట్ వేస్తే చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళి సాయంత్రం పూట స్టడీ అవర్స్కి అది వెళ్ళి వచ్చేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆఫీసర్ గారిని మేము వచ్చి కలిసి సమస్య చెప్పడం జరిగింది. ఈ సమస్య మీద ఆయన సానుకూలంగా స్పందించారు. దీని పట్ల త్వరితంగా దాని మీద విద్యుత్ శాఖ వారు కొంచెం దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరిస్తే పిల్లలందరికీ కూడా బాగుంటుంది. లేకపోతే ప్రతిరోజు అమావాస్య ఉన్నప్పుడు మనం ఎలాగ ఇబ్బందులు పడుతూ ఉంటామో అలాగా చాలా ఇబ్బందిగా ఉంది ఆ శ్రీరామ్ నగర్ ఏరియా. ఒకసారి దీనికి సంబంధించిన అధికారులు వచ్చి విజిట్ చేసి ఆ సమస్యని పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922.
అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హాస్పిటల్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై ది ఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ISTS అటానమస్ అండ్ NAC A+ గ్రేడ్ గుర్తింపు పొందిన కాలేజ్. ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ISTS రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో నూతన ఇంజనీరింగ్ కళాశాల 2024-25 అడ్మిషన్స్ తో క్లాసెస్ ప్రారంభం. కోర్సెస్ ఆఫర్డ్ డిప్లొమా, బీటెక్, MBA, MCA. గుర్తింపు పొందిన టాప్ MNC కంపెనీస్ తో ప్లేస్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థ ISTS. డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి. ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అస్పారావుపేట రోడ్, బిసైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9010826826 and 9640410133. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పోలవరం ప్రాజెక్టుపై ఉన్న గందరగోళ పరిస్థితిని చక్కదిద్ది ప్రాజెక్టు పనులు వేగంగా పుంజుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి రామచంద్ర యాదవ్ కోరారు. అదేవిధంగా నిర్వాసితులు R&R కాలనీ సమస్యలను రాబోయే 2-3 సంవత్సరాల్లో పరిష్కరించాలన్నారు. పోలవరం ప్రాజెక్టును రామచంద్ర యాదవ్ సందర్శించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్, కాపర్ డ్యామ్, స్పిల్వే ప్రాంతాలను పరిశీలించారు. అదేవిధంగా ప్రాజెక్టు నమూనాను పరిశీలించి నిర్మాణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పనులలో జరిగిన జాప్యంను వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ప్రజల కళ నెరవేరుతుందన్నారు. కావున నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు విచ్చేయడం జరిగింది. ఈ పర్యటనకు ప్రధాన ఉద్దేశము ఈరోజు మనం చూస్తున్నాము, పోలవరం ప్రాజెక్టు గురించి రోజుకొక వివాదము, రోజుకొక అనేక రకాలమైన అంశాల మీద అనేక రకాల సమస్యలు పోలవరం ప్రాజెక్టు మీద మనం చూస్తున్నాము. గత 20 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు. ప్రతి సంవత్సరము వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 8,500 కోట్లతో బడ్జెట్ మొదలైన పోలవరం ప్రాజెక్టు మరి ఈ 2005 నుండి 2024 వరకు ఇప్పటి వరకు ప్రాజెక్టుకి పెట్టిన డబ్బులెంత, పూర్తి చేసిన పనులెంత అనే దాని మీద తీసుకుంటే
అనేక రకాల వివాదాలు నడుస్తున్నాయి, అనేక రకాల గందరగోళాలు నడుస్తున్నాయి. నిర్వాసితుల విషయంలో R&R ప్యాకేజ్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికన 3 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపు పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి మంచి జరగాలి, రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వము పునరాలోచించుకోవాలి. ఏలూరు జిల్లాలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు పశు గణన నిర్వహించడం జరుగుతుందని జిల్లా జాయింట్ పి దాత్రిరెడ్డి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో పశు గణన గోడపత్రికను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశు గణన ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి నెహ్రూ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, కుక్కలు వంటి జీవాలను లెక్కించడం జరుగుతుందన్నారు. వాటి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో పొందుపరచడం జరుగుతుందన్నారు. 417 మంది ఎన్యూమరేటర్లు, 67 మంది సూపర్వైజర్లు పశు గణన చేస్తారన్నారు. వీరికి ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు డాక్టర్ టి గోవిందరాజులు, డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ బిఎన్వి లక్ష్మీనారాయణ, డాక్టర్ హర్ష, డాక్టర్ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ఎస్కే కాజావలి తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ నుండి ఫైర్ స్టేషన్ వరకు చేపట్టిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ఆర్టీఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కాజావలి మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు మొదటి గంటలో తల్లి ముర్రిపాలు ఎంతో ముఖ్యమైనవన్నారు. అంతేకాక 6 నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలన్నారు. తల్లిపాల కారణంగా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లిపాల ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను జిల్లాల్లోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. భీమడోలు నూతన తహసీల్దార్గా బి రమాదేవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేసిన రమాదేవి గత ఎన్నికల సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కడియం తహసీల్దార్గా విధులు నిర్వహించారు. ఇటీవలే జరిగిన బదిలీల్లో భీమడోలు తహసీల్దార్గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో భీమడోలు తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆమెను మండల వీఆర్ఓలు, సర్వేయర్లు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సంశుద్దీన్, సివిల్ సప్లై డిటి మాధవరావు, ఆర్ఐ కిరణ్ కుమారి, మండల సర్వేయర్ ధర్మారావు, మండల వీఆర్ఓ సంఘ అధ్యక్షులు శంకర్, వెచ్చు వినాయక్ కుమార్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం అండి. నా పేరు బి రమాదేవి. నేను ఈరోజు తహసీల్దార్ భీమడోలుగా ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ప్రజలకి ఏదైనా కావాలన్నా కూడా మీరు వచ్చి ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తే ఇది మా వరకు మా లెవెల్లో అయినంత వరకు మేము తీర్చడానికి కృషి చేస్తాము. గతంలో నేను తహసీల్దార్ కడియం చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యొచ్చని ఈస్ట్ గోదావరి నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చాను. ముందు జిల్లాలో నేను ఏలూరు జిల్లా ఏవో కింద చేస్తున్నాను. ఏలూరు జిల్లా ఏవో కింద చేసి ఈస్ట్ గోదావరి నుంచి మళ్ళీ బదిలీపై ఇక్కడికి వచ్చాను. ఒక కుటుంబాన్ని పిల్లలతో సహా గ్రామం నుండి వెలివేసిన సంఘటన బుట్టాయిగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. గొల్లగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించిన సంతానమైన కూరం వెంకటేష్, దుర్గారావు, శాంతి, లక్ష్మి మధ్య గత కొద్ది రోజులుగా కుటుంబ భూతగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య మాటామాట పెరిగి పెద్దల సమక్షంలో పెట్టడంతో వారిని కాదని అన్నదమ్ములు ఇద్దరు బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు ఒక కుటుంబంలోని అన్నతమ్ములను గ్రామం నుండి వెలివేశారు. ఈ నేపథ్యంలో పశువులకు మేత, నీరు లేక, కుటుంబ పోషణ లేక బయటకు రావడానికి లేకుండా రహదారిపై కంచెలు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని అన్నదమ్ములు కోరుతున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరనాడ పంచాయతీ గొల్లగూడెం గ్రామం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు ఇన్వర్టర్ అందించిన దాతలు అభినందనలు తెలిపిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. అధ్వాన్నంగా తయారైన రహదారులను అభివృద్ధి చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకుంటాం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. గాయాల పాలైన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.